హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. అటవీ శాఖలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. టెక్నికల్ అసిస్టెంట్కి డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. వీరికి 60,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్, ఫారెస్ట్ గార్డు, స్టోర్ కీపర్కి మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీరికి అయితే 50,000 రూపాయలు అయితే ఉంటుంది. తర్వాత ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 10వ తరగతి చదివిన వారు దీనికి 35,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. 10వ తరగతితో ఇలాంటి సువర్ణ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు మీరు. తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ కూడా ఏమి ఉండదు, తక్కువ పోటీ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషను ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అడ్వర్టైజ్మెంట్ రావడం జరిగింది. గ్రూప్ సి రిక్రూట్మెంట్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆన్లైన్ అప్లికేషన్ 4/5/2026 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ మనకి 3/6/2026. మనకు టెంటేటివ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకి జూన్ నెలలో అయితే జరుగుతుంది. తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్, తర్వాత స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్కి ఇంకా మనకి తర్వాత నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. దీని రిజల్ట్ వచ్చిన తర్వాత ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ. తర్వాత మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ మనకి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ మనకు 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేటప్పటికి 4 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీనికి కూడా డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. స్టెనోగ్రాఫ్కి 2కి వచ్చేటప్పటికి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. టెక్నీషియన్కి ఫీల్డ్ ల్యాబ్ రీసెర్చ్ కోసం మనకి 11 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్లో మనకి 60% మార్క్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. స్టోర్ కీపర్కి మనకి 3 వేకెన్సీలు ఉన్నాయి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి. దీనికి కూడా 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. టెక్నీషియన్కి మనకి 9 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కార్పెంటరు, ప్లంబర్ ఆపరేటర్ కమ్ మెషినిస్టు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్కి సపరేట్గా వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీంతో 10th క్లాస్తో బలంగా ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లోవర్ డివిజన్ క్లర్క్ 8 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతో బలంగా టైపింగ్ 35 వాట్స్ పర్ మినిట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. సార్ మాకు టైపింగ్ రాదంటే ఇప్పటి నుంచి మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక సాఫ్ట్వేర్ వేసుకుని ఒక కీబోర్డ్ కొనుక్కుని దాన్ని కనెక్ట్ చేసుకుని ఒకసారి ఒక యూట్యూబ్లో చూడండి. కంపల్సరీ ఎలా కనెక్ట్ చేయాలో చూపించడం జరుగుతుంది. అప్పుడు ప్రాక్టీస్ అయితే చేయండి. మనకి స్పీడ్ ఒకటే అడుగుతారు. దీనికి కూడా 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ అప్లై చేసుకోవచ్చు. మరి ఫారెస్ట్ గార్డుకి వచ్చేటప్పటికి 7 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీనికి ఇంటర్మీడియట్ చదివిన వారు దాంతోపాటుగా ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి. మ్యాన్స్కి అయితే మనకి 25 కిలోమీటర్లు 4 అవర్స్లో అయితే మనకి వాకింగ్ చేయాలి. హైట్ మనకి 165 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ 79 సెంటీమీటర్లు ఉండాలి. తర్వాత ఎక్స్పెండ్ అవ్వాలంటే 84 అవ్వాలి. ఉమెన్స్కి వచ్చేటప్పటికి 14 కిలోమీటర్స్ 4 అవర్స్లో వాకింగ్ చేయవలసి ఉంటుంది. హైట్ మినిమం 150 కిలోమీటర్స్ 50 సెంటీమీటర్స్ ఉంటుంది. వీరికి చెస్ట్ 74 నుంచి 79 సెంటీమీటర్లు అయితే ఉండాలనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి దీనికి టోటల్ మనకి 45 వేకెన్సీలు ఉన్నాయి. చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. దీనికి మీకు 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి కూడా 18 నుంచి మనకి 27 సంవత్సరాలు ఉన్నవారు పిల్లలందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. టోటల్ 91 వేకెన్సీలతోటి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్ అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సెలక్షన్ ఆఫ్ మెథడ్ ఏ విధంగా ఉంటుందంటే సిబిటి టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టెక్నీషియన్ జాబ్స్కి తర్వాత టెక్నీషియన్ జాబ్స్కి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మనకి బేసిక్ సైన్స్, అర్థమెటిక్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎల్డీసీకి మనకు క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒకసారి రీడ్ చేయండి మీరందరూ. తర్వాత 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మీకు. తర్వాత మినిమం క్వాలిఫికేషన్ 50% మార్క్స్ రావాలి. 100కి అయితే ఇవ్వడం జరిగింది. మన నెగిటివ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. 1/3 ఒక క్వశ్చన్ తప్పైతే మనకు 1/3 కట్ అయిపోవడం జరుగుతుంది. మనకి ఈ ఎగ్జామ్కి 3 అవర్స్ మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది.
తర్వాత మెయిన్‌గా చూద్దారు మరి ఎంటీఎస్‌కొచ్చేటప్పటికి న్యూమరికల్ అప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంగ్లీష్‌కి అన్నిట్లికి 25 క్వెషన్స్ ఉంటాయి. మనకి 100 క్వెషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ 2 ఉంటది. డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. 300 మార్కులు ఉంటుంది. దీంట్లో ఎస్సే రైటింగ్ అయితే ఉంటుంది. లెటర్ అయితే ఉంటుంది. అప్లికేషన్ లెటర్ ఉంటుంది. హిందీలో గాని, ఇంగ్లీష్‌లో ఉంటుంది. 2 క్వెషన్స్ అయితే ఉంటాయి. 25 మార్క్స్‌కి 45 మినిట్స్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా 50% మార్క్స్ మీకు గ్యాదర్ చేయవలసి ఉంటుంది. ఇది ఓన్లీ డిస్క్రిప్టివ్ టైప్ ఓన్లీ పాస్ అవ్వడం కోసమే ఉంటుంది కదా! దీనికి మెరిట్ లిస్ట్‌లో అయితే ఎటువంటి ఛాన్స్ అయితే ఉండదు. తర్వాత టెక్నీషియన్‌కి స్కిల్ టెస్ట్ అయితే ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లోవర్ డివిజన్ క్లర్క్ వారికి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఫారెస్ట్ గార్డ్‌కి మనకి 25 కిలోమీటర్ వాకింగ్ మ్యాన్స్‌కి, తర్వాత 14 కిలోమీటర్స్ వాకింగ్ ఉమెన్స్ వారికి, స్టెనోగ్రాఫర్ వారికి స్టెనో టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతది. మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఉంటాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌కి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. తర్వాత 15 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ వారికి 13 ఇయర్స్ మనకు ఓబీసీ వారికి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా మనకి 3 ఇయర్స్ ఉంటుంది. దీంట్లో కూడా ఎస్సీ, ఎస్టీ వారికి 8 ఇయర్స్ దాకా మనకి ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్ అయితే మనకి 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు అనేసి క్లియర్‌గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అందుకే అంటాను మీకు చిన్న జాబ్ అయినా సరే దీంట్లో జాయిన్ అవ్వండి మీకు అనేసి. తర్వాత మనకి ఎస్సీ, ఎస్టీకి 45 ఇయర్ దాకా అప్లై చేసుకునే అవకాశం అవుతుంది. విడోస్‌కి, డైవర్స్ ఉమెన్స్‌కి మనకి 35 ఇయర్ దాకా అప్లై చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం అయితే జరిగింది. మన ఫీజు విషయానికి వచ్చేటప్పటికి రూ. 1500 ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఉంటుంది. తర్వాత ఫిమేల్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌కి రూ. 700 ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. సగం దీంట్లోనే డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే సరిగ్గా చదవని వారు, సరిగ్గా ఇంట్రెస్ట్ లేని వారు దీనికి అప్లై అయితే చేసుకోరు. మీరు ఇంట్రెస్ట్‌గా ఉండి మనకు కంపల్సరీ ఉద్యోగం కొట్టాలనుకున్నవారు దీనికి అప్లై అయితే చేసుకోండి. ఇది మనకు ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మనకి ఉత్తరాఖండ్ నుంచి రావడం అయితే జరిగింది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నవారో దీనికి అప్లై చేసుకొని అందరూ అప్లై చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వద్దు మీరు. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్‌ని మనకి నేను టెలిగ్రామ్ ఛానల్‌లో గానీ, వాట్సాప్ ఛానల్‌లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లోడ్ అయితే చేసుకోండి. పూర్తిగా చదివిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే చేసుకోండి. తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీవీఎం కెరీర్ మేకర్స్‌ని. ఓకే. బాయ్.